ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అనేది రోజు రోజుకు మలుపులు తిరుగుతుంది. అధికార పార్టీ ఆగడాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద జరుగుతున్న దాడులు అధికారుల మీదకి కూడా మళ్ళాయి. ప్రధానంగా అప్పుడు కూడా, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశంలో ఒక టైపు ఆలోచనలు ఉన్న కొంతమంది వ్యక్తులు ఇలా మంత్రులు అయ్యారు. అందులో అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, అనిత, వీళ్ళు కొంతమంది మొదటి నుంచి ఒక పద్ధతిలోనే రాజకీయాల్లో ఎదిగారు. వాళ్ళ పద్ధతిని ఇందులో కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అనిత హోమ్ మినిస్టర్ అయిన తర్వాత నువ్వు హోమ్ మినిస్టర్గా సక్సెస్గా రూల్స్ పెట్టు, పద్ధతులు పెట్టు, నీ పాలసీని ఇన్వాల్వ్ చేసుకో, తప్పేం కాదు. కానీ అదే సమయంలో నా కొడకల్లారా, ఏం పదం ఇది, నా కొడకల్లారా అంటే నువ్వు అధికారంలో ఉండే మంత్రిగా ఉండి నా కొడకల్లారా అని చెప్పి నీ రిలేటెడ్ కేసుల విషయంలో మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. అయ్యన్న పాత్రుడు నోటికి అసలు అంతు ఉండదు. ఈరోజు కూడా అధికారుల మీద అదే భాష, నా కొడకల్లారా అనే భాష. ఎంతమంది కొడుకులు ఉన్నారు? మీకున్న ఆస్తులకు మీ కొడుకులు పంచుకుంటే సరిపోదా? ఇంకా పక్క వాళ్ళు కూడా పంచుకోవాలని వచ్చి అధికారులని నా కొడకల్లారా. ఇది పిసిసి ఒక ప్రెసిడెంట్గా ఆయన తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఇంతవరకు చేసిన అచ్చెన్నాయుడు ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. ఆయన మాట్లాడతాడు, మా కేడరు పచ్చ చొక్కాలు వేసుకొని, కేడర్కి పిలుపునిస్తున్నాడు ఆయన, పచ్చ చొక్కాలు వేసుకొని పచ్చ బిల్లలు పెట్టుకొని పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారులట వీళ్ళకి టీ తాపిచ్చి కూర్చోబెట్టి వాళ్ళ పనులు చేసి పెట్టాలట. నేను అనుకుంటే మన భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఒక రాష్ట్రంలో గెలవడం అంటే ఏమైనా రాచరికం వచ్చినట్ట, లేకపోతే రాజులైనట్ట? అంటే దీనికి ఏమి చట్టాలు, కోర్టులు, పద్ధతులు, పాడు ఏమి ఉండవా? అంటే పచ్చ సొక్కాలు, పచ్చ బిళ్ళ పెట్టుకొని వచ్చేస్తే వాళ్ళకి కూర్చోబెట్టి టీ తాపిచ్చి పని చేసి పంపించాలట. మా వాళ్ళు వస్తారు, జాగ్రత్త, మా వాళ్ళని సరిగా చూసుకోకపోతే అధికారులు అంతు చూస్తా. ఏంటిది ఇది? అధికారులు అంటే అధికారులు కూడా ఒక దక్షిణకే భరిస్తారు. మరీ భరించినప్పుడు చంద్రబాబు నాయుడు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా టీచర్లని, వాళ్ళని, వీళ్ళని జన్మభూమిలలో పిలిపించి మాట్లాడిన తీరే చంద్రబాబుని ఎక్కడ తీసుకుపోయిందో మనం చూసాం. అంతేంతో చంద్రబాబు తక్కువ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఆగటట్లేరు. వీళ్ళ మాటలు చూస్తుంటే చాలా ఘోరంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు. గెలుపు ఓటములు సహజంగా ఉంటాయి. రేపు మళ్ళీ తిరిగి మీరు ఓడిపోతే అప్పుడు గెలిచిన వాళ్ళుగా మేము వెంటబడి ఈ పనులన్నీ చేయాలా? ఒకవేళ వాళ్ళు చేశారనుకుంటే వాళ్ళు అలా చేస్తే మేము మంచి చేస్తున్నాం చూడని కంపారిజన్ చేసి ప్రజల్లోకి వెళ్ళొచ్చు కదా. అందుకని మాట్లాడుతున్న మాటలు నా కొడుకుల్లారా అని కానీ, అధికారులను భయంకరంగా బెదిరించడం కానీ ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.